ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 42 ప్లాట్లను అధికారులు కూల్చివేశారు. ఓ సొసైటీ దాఖలు చేసిన కేసులో కోర్టు తీర్పు మేరకు అధికారులు ఈ చర్యలు దిగినట్లు తెలుస్తోంది. 200 మంది పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఇళ్ల యజమానులు తమ ఇళ్లను కూల్చివేయొద్దని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నెల 31 వరకు కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తక్షణమే కూల్చివేతలు నిలిపివేయాలని స్టే విధిస్తూ సుప్రీం ఆదేశించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 42 ప్లాట్లను అధికారులు కూల్చివేశారు. ఓ సొసైటీ దాఖలు చేసిన కేసులో కోర్టు తీర్పు మేరకు అధికారులు ఈ చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. 200 మంది పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. దీంతో ఇళ్ల యజమానులు తమ ఇళ్లను కూల్చివేయొద్దని కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు స్పందించింది. ఈ నెల 31 వరకు కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తక్షణమే కూల్చివేతలు నిలిపివేయాలని స్టే విధిస్తూ సుప్రీం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శివరాజేష్. శ్రీవర్మ ఈరోజు విజయవాడ భవానీపురం ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ ఏదైతే విజయ అపార్ట్మెంట్లో ఉందో 42 ప్లాట్లు పోలీస్ అధికారులు అదేవిధంగా మున్సిపల్ శాఖ కూడా పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కారణం ఓ సొసైటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఇచ్చిన తీర్పు మేరకే ఈ 42 ప్లాట్లను కూడా కూల్చివేతకు గురి చేశారు. అయితే ఈ తరుణంలో ఏ అపార్ట్మెంట్ యజమానులు లబోదిబో అన్నా కానీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకే తాము పనిచేస్తున్నాం, కోర్టు తీర్పు మేరకే పనిచేస్తున్నాం. గతంలో సొసైటీకి సంబంధించిన భూమిని వేరే వ్యక్తులు తెలియకుండా సొసైటీ వారికి తెలియకుండా ఈ భూములను విక్రయించారు. అయితే అన్యాక్రాంతంగా ఉన్న ఈ భూముల్లో అపార్ట్మెంట్ నిర్మించారు. 42 ప్లాట్లు నిర్మించడంతో ఈ 42 ప్లాట్లు కూడా కోర్టు కూల్చివేసి భూమి యజమానులకు భూమి అప్పగించాలని ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు కూల్చివేసే ప్రక్రియ మొదలుపెట్టారు. దీంతో చేయగలిగింది ఏమీ లేక సుప్రీంకోర్టును ఏదైతే 42 ప్లాట్ యజమానులు ఉన్నారో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో భవనాలను పూర్తిగా ఎక్కడా ధ్వంసాలు చేయొద్దు, ఇప్పటి వరకు చేసిన ధ్వంసాలతో పూర్తిగా ఆపండి, ఎక్కడా కూడా పూర్తి కూల్చివేతలను కొనసాగించొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో పోలీసులు అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆగారు. అయితే ఇప్పటికీ ఈ విషయం చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల నుంచి కూడా ఈ విషయం కోర్టులో వాదాలతో కొనసాగుతూనే ఉంది. ఇది దశాబ్దాలు గడుస్తున్నా కానీ దీనికి తెరపడకపోవటం, అదేవిధంగా ఇటీవల చూసుకుంటే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా తీసుకొని స్థానిక పోలీసులు కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు 200 మంది పోలీసు బలగాలతో వెళ్ళి పోలీసులు ఎస్కాట్ ఎక్కడా కూడా భవన యజమానులు ఇప్పటివరకు ఎవరైతే అపార్ట్మెంట్లో యజమానులుగా కొనసాగుతున్నారో యజమానులు పూర్తి స్థాయిలో పక్కన నెట్టేసి 200 మంది పోలీసు బలగాలు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆదేశించుకొని కోర్టు తీర్పు ప్రకారమే తాము ముందుకు వెళ్తున్నాం అనేది చెప్పడంతో ఈ లోపల ఏదైతే భవనం నష్టపోతున్నామని గమనించిన 42 మంది భవన యజమానులు అపార్ట్మెంట్లోని యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ నెల 31 వరకు ఎక్కడా కూడా భవనాన్ని తొలగించవద్దు, అప్పటికప్పుడే ఎక్కడ వరకు భవనాలను ధ్వంసం చేశారా పూర్తిగా అక్కడితో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. శ్రీవర్మ. Thank you, Sivaraj. Thanks for the update.